వికారినామ సంవత్సరం రాశి ఫలాలు. ధనస్సు రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు పసుపు, నలుపు, నీలము, ఎరుపు. అదృష్టరత్నము కనకపుష్యరాగం. అదృష్ట సంఖ్య 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా సమస్యలు తీరుతాయి. లగ్నంలో శని, కేతువుల సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం, లగ్న ద్వితీయాలలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితం స్థిరంగా, ప్రశాంతంగా అభివృద్ధి పదంలో సాగుతుంది. మాట తప్పే మనుషులు, ఉపయోగించుకొని ప్రత్యుపకారం చేయని వాళ్ళు జీవితంలో అధికంగా కష్టం కలిగిస్తారు. అనువంశికంగా సంప్రాప్తించాల్సిన ఆస్తి అనుకున్నంత చేతికి రాదు. ఇతరుల ధనం మీద, స్వజనుల ఆస్తి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. స్వార్జితం పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. పథకం రచించడంలో, అమలు చేయడంలో మంచి నేర్పరితనం ఉంటుంది. ఎవరైనా తోడు లేకపోతే కార్యక్రమాలు చేయడానికి వెనకాడతారు. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని భావిస్తారు. సంతాన సంబంధిత విషయంలో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆలోచనలు సంతానం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చెయ్యరు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు. లెక్కలన్నీ కాగితం మీద లేకపోయినా అన్నీ గుర్తుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో 2 రకాల వృత్తి, ఉద్యోగాలలో ప్రావీణ్యత ఉంటుంది. సంపాదన బాగున్నా అందుకు తగిన ఖర్చులు ఉంటాయి. ధనం పొదుపు చేయాలన్న మీ ఆలోచన కొంతవరకు మాత్రమే ఆచరణలో సాధ్యమవుతుంది. అనవసరపు ఖర్చులు చేసే మీ వాళ్లను అదుపులో పెట్టడంలో మీరు విఫలమవుతారు. ఆరోగ్యపరంగా మీరు కోరుకున్న మార్పులు వస్తాయి. మిమ్ములను ఇబ్బంది పెట్టే ఉత్తర్వులు అందుకుంటారు. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. ఇప్పుడు వారు మీ సహాయం తీసుకోవడమే నామర్దాగా భావిస్తారు. ఎవరి భాగస్వామ్యం లేకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంవత్సర ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. దొంగలు స్నేహితుల్లోనే ఉన్నారని గ్రహిస్తారు. కుటుంబ పురోగతిపై దృష్టి సారిస్తారు. స్త్రీల సహాయ సహకారాలతో వృత్తి, ఉద్యోగాలలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఫలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లాభిస్తాయి. స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు, లైసెన్స్లు అనుకూలిస్తాయి. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్లకు సౌకర్యాలు ఏర్పరుస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో స్థిరాస్తుల వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. విద్య, వైద్య, అలంకార, వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగుల వారికి అనుకూల కాలం. బంగారం, వెండి వంటి లోహ వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. అకౌంట్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నిష్కారణమైన వేధింపులు, విమర్శలు కొంతకాలం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. ముఖ్యమైన సమయంలో విదేశాల్లో ఉండే మీ మిత్రులు ఆదుకుంటారు. కొందరి మధ్య విభేదాలు పరిష్కరించడం వల్ల వాళ్ళు ఏకమై మీకు సమస్యలు, ఆటంకాలు సృష్టిస్తారు. ఉపయుక్తమైన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ యుక్తిగా చేజిక్కించుకుంటారు. చట్టపరమైన సమస్యలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లో వివాదాలు మొదలైనవి చికాకులు పరుస్తాయి. 10 మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహాయ సహకారాల వలన ఫలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని పక్కన పెట్టి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తారు. వారికే ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవారికి లాభాలు తక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సంబంధమైన, చర్మ సంబంధమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వల్ల గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో మీ మాటలు, నిర్ణయాలు ఇతరులకు నచ్చవు. అయితే మీ నిర్ణయాలే అనుకూల ఫలితాలు రావడానికి కారణమవుతాయి. మీరు భయపడినట్లుగా సంఘటనలు జరగవు. కొండల వలె సమస్యలు వచ్చినా మబ్బుల వలె విడిపోతాయి. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలతో పాటు పితృదేవతల జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విషయాలలో మార్పులకు మీరు అంగీకరించని కారణంగా అగ్రిమెంట్స్ వాయిదా పడతాయి. ప్రత్యర్థి వర్గంలోని గ్రూపు రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చెప్పుకోదగిన కారణం లేకుండా ముఖ్యమైన వ్యక్తులు దూరమవుతారు. ఎదుటివారి మనోభావాలను గౌరవించకపోయినా వారు చెప్పే విషయాలను ఓపిగ్గా వినండి.
మీ వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడ్డాయన్న ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించండి. అపోహలతో చేసే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సెక్యూరిటీకి ప్రాధాన్యతనివ్వండి. కొన్ని వ్యాపారాలలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఖర్చులు అధికం కావటం వల్ల లాభాలు అంతగా కనపడవు. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని పూర్తిగా వినియోగించుకోలేరు. అందరినీ ధిక్కరించి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేయగలుగుతారు. మీ మిత్రవర్గానికి శత్రువులైన వారందరికీ మీరు శత్రువుగా ఉండవలసిన అవసరం లేదని గ్రహించండి. చాలా విషయాలలో మీకు కృషి కన్నా అదృష్టం వల్లనే మేలు జరుగుతుంది. పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేసుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ సంస్థలోని భాగస్వాములు, సహోద్యోగులు ఓర్వలేని వారు ఉంటారు. ఇది మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. మీకంటే పెద్ద స్థాయి కలిగిన వారితో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. విందు వినోదాలు మీకు లాభించేవి కావని గుర్తించండి. ఇతరుల నుంచి విలువైన వస్తువులను కానుకలుగా స్వీకరించవద్దు. ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్త వారిని రానివ్వకండి. ముఖ్యమైన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు ఎవరూ ఊహించని చోట భద్రపరచండి. మనోధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్నే ఒక మలుపు తిప్పబోతున్న విషయం ఆ క్షణాన మీకు తెలియదు. వృత్తి ఉద్యోగాల పరంగా ఏదో ఒక వర్గానికి కాపు కాయవలసిన పరిస్థితి నుండి తప్పుకుంటారు. సభలు, సమావేశాలు ప్రధాన ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. బహిరంగ సభల్లో ప్రసంగించవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మేలు పొందుతారు. పైరవీలు చేసి ప్రభుత్వ పరమైన ఆర్డర్లు సంపాదిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అధిక శ్రమకు ఓర్చి వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యూహ ప్రతివ్యూహాలు నిత్య కృత్యం అవుతాయి. ఊహించని పరిణామాలు ఏర్పడినా ధైర్యంగా ఉంటారు. మీ మీద అతిగా ఆధారపడుతున్న సన్నిహితుల పట్ల అసహనం ప్రదర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల పట్ల జాగ్రత్త వహిస్తారు. బంధువులలో కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల సలహాలను ఎక్కువగా మనసుకి తీసుకోరు. అందరి సలహాలు వింటున్నట్లుగా నటిస్తారు. మీకు తోచింది మీరు చేసుకుపోతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి కావలసిన వనరులను సమీకరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. కుటుంబంలో తలపెట్టిన వివాహాది శుభకార్యాలను దిగ్విజయంగా నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించి విషయాలు సానుకూల పడతాయి. జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది. స్థిరాస్తులు వేటిని అమ్మకూడదని కుటుంబ పరంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో చాలా తేలికగా విజయం సాధిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లాభం పొందుతారు. సహోదర సహోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి పరోపకారం చేస్తారు. కొన్ని ప్రయోజనాలను వదులుకొని మీ పెద్దరికాన్ని, మర్యాదని నిలుపుకుంటారు. మీ సంతానం ప్రతిభ విదేశాల్లో రాణిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండు బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏకాంత జీవితం గడుపుతున్న వారికి తోడు లభిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.